ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి. సంతోషంగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు కనుక ఈ రోజున సందేశం ఏంటంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే సంతోషంగా ఉంటావు? ఏం చేస్తే సంతోషంగా ఉంటావు మనం తెలుసుకున్నావు అనుకో, మనం అవి చేస్తే చాలు, ఇంకెప్పుడు సంతోషంగానే ఉంటాం. దుఃఖం అన్న రాదు, బాధ అన్నది రాదు, విచారం అన్న రాదు, దిగులు అన్నది రాదు. అందుకే మీరు అందరు దుఃఖంలో, బాధలో, దిగుల్లో, విచారంలో రాదు. అందుకే ఎవరు స్తోత్రం చెప్పాల? సంతోషంగా ఉన్న వాళ్ళంతా ఒకసారి దేనికి స్తోత్రం చెప్పండి. స్తోత్రము. గమనించండి, సంతోషం నీ సొంతం అయిపోవాలి, సొంతం అయిపోవాలి, సొంతం అయిపోవాలి. సంతోషం నీ సొంతం అయిపోవాలంటే నువ్వేం చేయాలో చెప్తా. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయిను. ఒక ధనవంతుడైన యవనస్తుడు అధికారి ఏం చేశాడంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నేనేం చేయాలి అన్నాడు. నిత్య జీవమునకు వారసుడిని కావటానికి ఏం చేయాలి అన్నాడు. ప్రభు కొన్ని ఆజ్ఞలు చెబితే అవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాను అన్నాడు. అతను ప్రేమించి అతనికి ఒకటి కొదువుగా ఉంది, అందుకని ఏం చెప్పంటే, నీ ఆస్తి అమ్మి బేదలకు పంచు, నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ధనము కలిగిద్ది అన్నాడు. ధనవంతుడైన యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు గనక ఆ మాట ఏ మాట? నీ ఆస్తి నమ్మి బేదలకు పంచు అన్న మాట హృదయలో దుఃఖాన్ని కలిగించింది. ఆ దుఃఖము చేత అట్లా వెళ్ళిపోయాడు. ఎందుకు దుఃఖాన్ని కలిగించింది? పరలోకంలో ధనం ఉంటుంది అన్నాడు కదా యేసయ్య. పరలోకంలో నీకు ధనం ఉంటుంది అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పు. ఒకటి, పరలోకంలో ఇతనికి ధనం ఉంది, ఇతడు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయి ఆ ధనాన్ని అనుభవించే భాగ్యం. పరలోకంలో ధనం ఉంది, అవసరమైనప్పుడల్లా చక్కగా తీసుకునే ధన్యత యేసయ్య ఇచ్చాడు. అవును, నువ్వు బ్యాంకులో నీ అకౌంట్లో డబ్బు వేసుకున్నావు, నువ్వేం చేస్తావు? ఏటీఎం కార్డు పెడతావు, తీసుకుంటావు. పరలోక బ్యాంకులో డబ్బు వేసావు అనుకో, మోకరించి యేసయ్యా నాకు డబ్బులు అవసరం, పెళ్ళి నా కూతురు పెళ్ళి అని అనుకో, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. ఏ టైంలో నీకున్న డబ్బులే వచ్చేది, కానీ యేసయ్య దగ్గర నుంచి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. గట్టి స్తోత్రం చెప్పు. కాబట్టి ఈ వ్యక్తి సంతోషంగా తన ఆస్తి నమ్మి బేదలకు ఖర్చు పెట్టాలి, పరలోక రాజ్యం ఆ ధనవంతా చేరుతుంది. గట్టి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ వ్యక్తి సంతోషంగా అట్లా చేసిన బదులు దుఃఖం తెలిపాడు. ఇదేంది, నా ఆస్తి అంతా మీ బేదలకి ఏమంటాడింది, నా బలేవాడేనేని దుఃఖం చేత వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ధనం మీద నమ్మకం ఉంచాడు, ధనం మీద విశ్వాసం ఉంచాడు. మనం దేని మీద విశ్వాసం ఉంచుతామో దాన్ని ప్రేమిస్తాం. అవునా కాదా? మీ భర్తలందరూ మంచోళ్ళు, యేసు ప్రభువు లాంటోడు, మీకు విశ్వాసం ఉంది, ఏం చేస్తావు? మీకు అర్థమవ్వాలని చెబుతున్నాను ఈ మాట. మనము విశ్వాసం ఉంచిన ప్రతిదాన్ని ప్రేమిస్తాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే, డబ్బు మీద విశ్వాసం ఉంది. డబ్బు ఉంటే కదా నేను సుఖంగా బ్రతికేది, డబ్బు ఉంటేనే కదా నేను గౌరవ మర్యాదలు ఉండేది, డబ్బు ఉంటేనే కదా నేను కోరుకునేది నాకు దొరికేది, డబ్బు ఉంటేనే కదా నేను ఈ లోకంలో వర్ధిల్లేది. కాబట్టి ఈ డబ్బు లేకపోతే ఎట్లాగా? డబ్బు మీద విశ్వాసం, యేసయ్య మీద విశ్వాసం లేదు. డబ్బును ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్యని ప్రేమించట్లేదు. గుర్తుంచుకోండి, మనం డబ్బును ప్రేమించే వారంగా ఉండకూడదు. మన విశ్వాసం యేసయ్య మీద ఉంచాలి, ఆయన చెప్పినట్లు చేయాలి. మన ప్రేమ యేసయ్య మీద ఉండాలి, ఇంకా దేని మీద ఉండకూడదు. ఈ వ్యక్తి డబ్బు మీద విశ్వాసం ఉందిగా డబ్బును ప్రేమిస్తున్నాడు. డబ్బును ప్రేమిస్తున్నాక డబ్బును విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అందువల్ల ఆ మాట, యేసు ప్రభు మాట చెప్పిన మాట ఈ వ్యక్తికి దుఃఖాన్ని కలిగించి దుఃఖంతో వెళ్ళిపోయాడు. దీని మాటను బట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు దేని ప్రేమించినా దుఃఖంలోనే ఉంటావు. భర్తను ప్రేమించు, దుఃఖంలోనే ఉంటావు. బిడ్డలను ప్రేమించు, దుఃఖంలోనే ఉంటావు. డబ్బును ప్రేమించు, దుఃఖంలోనే ఉంటావు. ఆరోగ్యం ప్రేమించు, దుఃఖంలోనే ఉంటావు. సిరి సంపదను ప్రేమించు, దుఃఖంలోనే ఉంటావు. నువ్వు దేన్ని ప్రేమించినా నిన్ను దుఃఖంలో విడిచిపెట్టేది గ్యారంటీ. యేసును ప్రేమిస్తే నువ్వు సంతోషంగా ఉండేది గ్యారంటీ. యేసును ప్రేమిస్తే. ఎందుకంటే పొట్టబోయే పిండం కానుంచి చచ్చిపోయే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వరకు ఆయన సంతోషం నింపే దేవుడు. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గరకి స్తోత్రం చెప్పు, రెండు చేసి స్తోత్రం చెప్పు.
లూకాసు వార్త 1:44 వచ్చింది చదవండి ఒకసారి. స్తోత్రము. తల్లి అయిన మరియా ఎలిజబెత్ దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు ఎలిజబెత్ తల్లి గారు పరిశుద్ధాత్మ నింపడి చెబుతున్న మాట, నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందముతో గొంతులు వేసిను. అప్పటికి ఎన్ని నెలలు? 6 నెలలు. ఎన్ని మాసాలు? 6 మాసాలు. 6 మాసాలుగా ఉన్న ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఇంకా పిండంగా ఉన్నప్పుడే యేసు క్రీస్తు తల్లి అయిన మరియ వచ్చి నీకు శుభం కలుగును గాక, ప్రైజ్ ద లార్డ్, వందనాలు అని ఎప్పుడైతే తల్లి అయిన మరియ ఎలిజబెత్ అమ్మకు చెప్పిందో ఆ శుభవచ్చిన వెనగానే కడుపులో ఉన్న ఆ పిండం గొంతులేస్తా ఉందంట ఆనందంతో. గట్టి స్తోత్రం చెప్పు. యేసయ్య తల్లి నా తల్లి కాడికి వచ్చింది, యేసయ్య నా కాడికి వచ్చాడు అని సంతోషంతో కడుపులో ఉన్న పిండం గొంతులేస్తా ఉంది. ఎంత మంచి దేవుడు! మనం పిండంగా ఉన్నప్పుడే సంతోషంగా ఉండాలని కోరుకున్న దేవుడు ఆయన. రెండవది, ఆదికాండం 21:6 చదవండి. ఆదికాండం 21:6. శారమ్మ 90 సంవత్సరాల వయసులో ఇస్సాకు జన్మనిచ్చి, దేవుడు నాకు నవ్వు కలుగు చేసిను, నా విషయమై వినువారెల్లా నవ్వుకొందురు అంది. గట్టి స్తోత్రం చెప్పండి. 90 సంవత్సరాల వయసులో ఉన్న శారమ్మకు నవ్వును కలిగించిన దేవుడు, 90 ఏళ్ల వయసులో ఉన్న శారమ్మకు సంతోషాన్ని కలిగించిన దేవుడు, 100 ఏళ్ల వయసులో ఉన్న అబ్రహాంకి సంతోషాన్ని కలిగించిన దేవుడు, 100 ఏళ్ల వయసులో ఉన్న అబ్రహాంకి ఆనందాన్ని కలిగించిన దేవుడు ఆయన. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, కడుపులో పిండంగా ఉన్నప్పటి నుంచి మనం చనిపోయే వయసు వచ్చేంత వరకు నువ్వు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నీ పట్ల నా పట్ల మేలు ఉపకారాలు చేయాలని చూస్తున్న దేవుడు ఆయన ప్రేమించు. నువ్వెప్పుడు దుఃఖపడవు. వస్తువులు ప్రేమించేవాళ్ళు, వస్త్రాలను ప్రేమించేవాళ్ళు అన్నిటిని ప్రేమిస్తారు. అన్నీ ఇచ్చిన దేవుని గాలికి వదిలేస్తారు. అందుకు చెప్పరు మీరు. నిజంగా యేసుని ప్రేమించేటట్టు చెప్పోసారి గట్టిగా. అది మరి స్తోత్రము. ఇప్పుడు దాకా ఎవరు ప్రేమించావో పాపం, ఇప్పుడు నుంచి యేసుని ప్రేమించు. కడుపులో ఉన్న పిండం కానించి చనిపోయేంత వరకు నేను సంతోషంగా ఉండాలని చూచుచున్న దేవుడైనా, నిన్ను చూచుచున్న దేవుడు ఏం చేస్తాడంటే నీ పట్ల కనికరంతో, దయతోటి, వాత్సల్యంతోటి, కృపతోటి ఏం చేస్తాడంటే నిన్ను సంతోషంగా ఉంచుతాడు. అన్నీ ఇచ్చిన దేవుని గాలికొలు పెట్టేసి అన్నిటిని ప్రేమిస్తే ధనవంతుల్లాగా దుఃఖపడాల్సిన పరిస్థితి మనకే వస్తుంది. కాబట్టి అన్నీ ఇచ్చిన దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. బిడ్డలను ప్రేమించాలి, అంతకంటే యేసుని ఎక్కువ ప్రేమించాలి. భర్తను ప్రేమించాలి, అంతకంటే యేసుని ఎక్కువ ప్రేమించాలి. డబ్బును ప్రేమించాలి, అంతకంటే ఎక్కువగా యేసుని ప్రేమించాలి. మనకి ఇవన్నీ అన్నిటి వనరులు ప్రేమించాలి, అన్నిటికంటే ఎక్కువగా యేసుని ప్రేమించాలి. వాళ్ళే సంతోషంగా ఉంటారు. కారణం ఏంటంటే అన్ని దుఃఖ పెడతాయి కానీ యేసై దుఃఖ పెట్టడం. యేసై నిన్ను సంతోషపరిచే దేవుడు, నేను సంతోషపరిచే దేవుడు. ఒకవేళ నిన్ను దుఃఖ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, 2 అంతల ఆశీర్వాదంతో నింపుతాడు నిన్ను ఆయన. యోబుని దుఃఖ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, సైతానికి అప్పగించాడు. కొంతకాలం దుఃఖపడ్డాడు. అయితే ఆ శోధన కాలం పోయిన మరుక్షణమే 2 అంతల ఆశీర్వాదంతో యోబుని యేసయ్య నింపాడు. స్తోత్రము. యేసయ్య ఎవరిని బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా దుఃఖ పెట్టడు, బాధ పెట్టడు, కష్టపెట్టడు. మనం కష్టపడ్డాం, దుఃఖపడ్డాం, వేదన చెందేమంటే మనదే పొరపాటు. మనము అన్నిటిని ప్రేమిస్తూ ఉన్నాం. నిన్ను దుఃఖపెట్టే ప్రతిదాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. సంతోషపెట్టే దేవుని ప్రేమించలేదు కనుకనే మనం దుఃఖపడుతూ ఉన్నాం, బాధపడుతున్నాం. దేవుణ్ణి కాదు. ఒకవేళ నువ్వు దేవుని ద్వారా యోబులాగా యోబులాగా ఉన్నావు, నువ్వు యోబులాగుండి ఒకవేళ నువ్వు ఏదైనా శ్రమపరచబడి దుఃఖపరచబడితే యేసయ్య కాదు, దుఃఖపడుతూ ఉంటే 2 అంతల ఆశీర్వాదంతో నింపబడేది గ్యారంటీ. అంటే మీ దుఃఖమంతా యేసయ్య ద్వారా కాదు, మీరే ఒప్పుకుంటున్నారు. అందుకే స్తోత్రం చెప్పాల. ఇప్పుడు చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రము. యేసయ్య ఎంత మంచి దేవుడు కదా.
ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన బిడ్డలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సంతోషంగా ఉంచే దేవుడు. ఒకవేళ ఆయన దుఃఖపెట్టినా కానీ రెండంతల ఆశీర్వాదంతో నింపి ఆ దుఃఖాన్ని మరిచిపోనట్లుగా చేసి ఆ దుఃఖం రావటం మేలైంది అనే భాగ్యంలోనికి తీసుకుని వచ్చే దేవుడు ఆయన. అందుకే దావీదు కీర్తనలో శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. అవును, ప్రభు పిల్లంగి లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఎవరిని ప్రేమించాలో ఎవరిని ప్రేమించకూడదో మనం తెలుసుకుంటున్నప్పుడు మనం ప్రేమించాల్సిన వ్యక్తినే ప్రేమించాలి. ప్రేమించకూడని వాటిని మనం ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే దుఃఖము అన్నది మన హృదయంలోనికి రాదండి. దుఃఖం అన్నది మన హృదయంలోనికి రాదు. మనం సంతోషంగా ఉంటాం. కారణం ఏంటంటే యేసయ్యని ప్రేమించడం కదా. యేసయ్య మనం సంతోషంగా ఉంచుతాం. ఒకటి గుర్తుపెట్టుకుంటాం, ఒకటి మనం సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే యేసయ్యనే ప్రేమించాలి. యేసయ్య ఇచ్చిన వాటి మీద కాదు. భర్త యేసయ్య ఇచ్చింది, పిల్లలు యేసయ్య ఇచ్చినలే, డబ్బు యేసయ్య ఇచ్చింది, ఆరోగ్యం యేసయ్య ఇచ్చింది, అన్నీ యేసయ్య ఇచ్చినాయి. అయితే యేసయ్య కంటే ఎక్కువగా వారిని వాటిలో దేన్ని ప్రేమించకూడదు. యేసయ్యనే ఎక్కువ ప్రేమించాలి. ఆ తర్వాత అవన్నీ. మన సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? యేసయ్యనే ప్రేమించాలి. గట్టిగా చెప్పండి. మన సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? గట్టిగా చెప్పాలా? మనం సంతోషంగా ఉండాలంటే దేనిని ప్రేమించకూడదు? యేసయ్యని ప్రేమించకూడదా? మన సంతోషంగా ఉండాలంటే యేసయ్యనే ప్రేమించాలి. మన సంతోషం పోకుండా ఉండాలంటే ఇంకా దేన్ని ప్రేమించకూడదు. 51వ కీర్తన 12వ చరణం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. చాలు, గమనించండి. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించంటే ఏమైపోయింది? పోయింది. యాడికి పోయింది? బయటికి పోయింది. రక్షణ ఎక్కడుంది? ఆత్మలో ఉంది. రక్షణ ఎక్కడుంది? హృదయంలో ఉంది. రక్షణ ఏడుంది? మనసులో ఉంది. ఇప్పుడు ఈ రక్షణ ఉన్న మనసు, ఆత్మ, హృదయం సంతోషంగా ఉంది. ఈ ఆత్మ హృదయంలో ఉన్న రక్షణ ఎప్పుడైతే బయటికి పోయిందో ఆ రక్షణతో వచ్చిన ఆనందం కూడా బయటికి పోయింది. ఇప్పుడు దుఃఖంతో, వ్యాధంతో, కన్నీళ్లతో దేవుని సన్నిధిలో రోదిస్తూ ఉన్నాడు దావీదు. కనుక దేవుని బిడ్డలమైన మనము మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడకుండా కనుక మనం చూసుకుంటే రక్షణ మనలో స్థిరపరచబడితే ఆ రక్షణలో ఉన్న ఆనందం మనలో ఎల్లప్పుడూ ఉంటుంది. గట్టి స్తోత్రం చెప్పండి. అందుకే అపోస్తలుడైన పౌలు సంఘంతో అంటాడు, నిలుచున్నానని తలంచుచున్న నీవు పడకుండా చూసుకో అన్నాడు. నిలుచున్నానని తలంచుచున్న నీవు పడకుండా చూసుకో అన్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో మన రక్షణలోంచి పడిపోయే ప్రమాదం 100% ఉంది. మన శరీరమే పడేసిద్ది. దావీదు శరీరమే దావీదును పడేసింది. అవునా కాదా? అవును. దేవుని బిడ్డలమైన మనము ఇదిగో చూడు, ఈ రక్షణ అన్నది ఒకవేళ దావీదులాగా వ్యభిచారులు కావచ్చు, లేదు జూదంలో కావచ్చు, లేదు ఈ లోక స్నేహంతో కావచ్చు. ఈ లోక స్నేహం దేవునితో వైర్యమని మీరు ఎరుగురు అన్నాడు యాకోబు పత్రికలో. కాబట్టి ఈ లోక స్నేహంలోకి వెళ్ళిపోయినా పడిపోయిన వారమే, జోదంలోకి వెళ్ళిపోయినా పడిపోయిన వారమే, దావీదులాగా పాపంలో పడిపోయినా రక్షణలో పడిపోయిన వారమే. ఈ విధంగా ఎన్ని కోణాల్లో పడిపోయే ప్రమాదం ఉందో అన్ని కోణాల్లో పడిపోకుండా నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుంటూ ఉంటే చనిపోతావు కూడా నువ్వుతా చనిపోతావు. గట్టికి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. చనిపోతూ కూడా ఒక విశ్వాసి సంతోషంగా చనిపోవచ్చు. కారణం ఏంటో తెలిసిన? హృదయంలో ఆనందం ఉంది. రక్షణలో నుండి వచ్చిన ఆనందం ఉంది. రక్షణలో నుండి వచ్చిన సంతోషం ఉంది కనుక, ఆత్మలో సంతోషం ఉంది కనుక, హృదయంలో సంతోషం ఉంది కనుక, మనసులో సంతోషం ఉంది కనుక చనిపోతే కూడా సంతోషంతో చిరునవ్వుతో అట్లా ప్రాణాన్ని వదలొచ్చు. ఒకవేళ మనము ఏ పాపంలోనైనా కానీ పడిపోయాము అంటే, ఏ పాపంలోనైనా పడిపోయినా, అది ఒకటని కాదు, ఎన్ని రకాల పాపంలో అన్ని రకాలు పడిపోయాము అంటే, అసూయ కూడా పాపమే. సౌలు దేంట్లో పడిపోయింది? అసూయ చేత పడిపోయాడు. ఇంకంతే సంగతి.
గర్వము చేత సాతాను, పరలోకంలో ఉన్న సాతాను పడద్రోయబడ్డాడు. ఇంకంతే. అవిధేయత చేత పొండు తిని దేవునితో ఉండాల్సిన వాళ్ళు ఏ దినం నుంచి బయటకు వచ్చారు. అది ఏ పాపం అన్న కావచ్చు. పాపము అన్నది మన హృదయంలోకి వచ్చిందంటే ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారు ఎప్పుడైతే పడిపోతామో రక్షణలో నుండి వచ్చిన సంతోషం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం ద్వారా మన హృదయం నిండా దుఃఖం ఏమంటుంది. ఎవరు కొట్టాల్సిన పని, ఎవరు తిట్టాల్సిన పనిలా, ఎవరు దుర్భాష ఆడాల్సిన పనిలా, ఎవరు ఏమనాల్సిన పని లేదు. హృదయంలో దుఃఖం అదే పుడుతుంది. దావీదుని ఎవరేమన్నారండి? ఎవరన్నారు? 100 గొర్రెల్లో ఒక గొర్రెని తీసుకొచ్చి ఏం చేయాలా? ఇంటికి వచ్చిన అతిథికి ప్రేమించేయాలా. కానీ ఒక గొర్రెని అల్లారు ముద్దు మెచ్చుకున్న వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చి వధించాడు ఆ వ్యక్తి అంటే దావీదు ఏమన్నా అంటే అలాంటి మనుషుడు ఎవడు అంటే నాతన ప్రవక్త ఒకటి అన్నాడు, నీవే అన్నాడు. ఇంకంతే, నీవే అన్నాడు. ఏమన్నాడు? ఇంకంతే సంగతి. అతను పడిన స్థితి అతనికి తెలియజేసాడు. ఇంకంతే. తెలుసుకున్న ఆ వార్తే హృదయంలో దుఃఖము, వేదన, కన్నీరు, బాధ కలిగించి సంతోషం లేకుండా చేసింది. దేవుని పిల్లంగి లోకంలో జీవిస్తున్నప్పుడు ఏ స్థితిలోంచి పడిపోయినా కానీ పడిన స్థితి నీకు దుఃఖాన్ని, కష్టాన్ని, వేదన తీసుకుని వస్తుంది. ఆధ్యాత్మిక నువ్వు రక్షణ పొంది ఆ రక్షణ స్థిరంగా ఉన్న స్థితి నువ్వు సంతోషంగా ఉండున్నట్లుగా చేస్తుంది. చనిపోయేటప్పుడు సంతోషంగా చనిపోతావు. గట్టిగా స్తోత్రం చెప్పు, విగ్రహ స్తోత్రం చెప్పు. కాబట్టి గర్వానికి దూరంగా ఉండు, కాబట్టి అహంకారానికి దూరంగా ఉండు, కాబట్టి అసూయకు దూరంగా ఉండు, కాబట్టి నువ్వు ఏం చేస్తావు? అబద్ధాలకు దూరంగా ఉండు, కాబట్టి నువ్వేం చేస్తావు? లోక స్నేహం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, జోదం కావచ్చు, ఏదన్నా కావచ్చు, అవిధేయత కావచ్చు, దూరంగా ఉండు. నిన్ను నీవు రక్షణలో స్థిరపడినట్లుగా జాగ్రత్తగా ఉండు. నీ సంతోషాన్ని లూసిఫర్ కూడా తీసేయలేడు. గట్టిగా చెప్పండి, యేసయ్యా స్తోత్రము. ప్రభు పిల్లలమైన మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సంతోషం అన్నది అది ఒక గొప్ప భాగ్యం. అది గొప్ప ధన్యత. అది అందరు సంతోషంగా ఉంటారా? అందరు సంతోషంగా ఉండలేరు. డబ్బున్న వాడి దగ్గర వెళ్ళు, సంతోషంగా ఉండవని చెప్పిన అడుగు, నీ సంతోషంగా ఉన్నాను చెప్పలేరు. వస్తు వాహనాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు, సంతోషంగా ఉన్నాను చెప్పిన అడుగు, చెప్పలేరు. పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, సంతోషంగా ఉన్నాను చెప్పిన అడుగు, చెప్పలేరు. మంచి జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర సంతోషం. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు దగ్గరికి అడుగు, నీ సంతోషం ఉందా? జ్ఞానం వల్ల సంతోషం ఉందంటే లేదు. జ్ఞానంలో సంతోషం లేదు, డబ్బులు ఉన్న సంతోషం లేరు, పేరు ప్రఖ్యాతి గంచిన సంతోషం లేదు, అధికారులకు సంతోషం లేదు. మన పాలకులు ఉన్నారు, పాలకులను అడిగాను సంతోషం ఉందా అని చెప్పని అడిగితే పైకి ఉందని చెప్పిన రేపు ఎలక్షన్లు గెలుస్తానో లేదో సంతోషం ఎక్కడున్నారో తమ్ముడా అంటాడు. రాజుగారు దుఃఖంతో ఉన్నాడు. ఎందుకు రాజుగారు దుఃఖంగా ఉన్నారంటే ఏమీ లేదంటున్నాడు. దేశం అంతా బాగుంది కదా, ఎందుకు దుఃఖంగా ఉన్నారు అంటే ఏమీ లేదంటున్నాడు. దేశం అంతా సంపన్న స్థితిలోనే ఉంది కదా, ఎందుకు దుఃఖంగా ఉన్నా అంటే ఏమీ లేదంటున్నాడు. కారణం ఏమీ లేదు. దేశం అంతా బాగుంది, దేశ ప్రజలు బాగున్నారు, సిరి సంపదలు అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ హృదయంలో మాత్రం రాజుగారికి దుఃఖం, బాధ, వేదన ఉంటా ఉంది. ఆ దుఃఖం చేత మనిషి సంతోషం లేదు, ఆనందం లేదు. ఈ మంత్రికి ఏం చేయాలి అర్థం కావట్లేదు, భార్య పిల్లకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందరు పండితులందరూ జ్ఞానులందరూ తీసుకొచ్చి వాళ్ళు ఏం చెప్పలేకపోతారు. ఏదైనా ఉంటే కదా చెప్పడానికి, ఆరోగ్యం బాగాలేదా సార్ అంటే ఆరోగ్యం టెస్టులు అయితే అంత నార్మల్ రిపోర్ట్లే. అరికాల్సిన అన్నతి వరకు మొత్తం నార్మల్ రిపోర్ట్, ఆరోగ్యం బ్రహ్మాండంగా, ఇబ్బంది ఏమి లే. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి ఎందుకు దుఃఖమో ఏమో తెలియదు. అప్పుడు సొలొమోను లాంటి జ్ఞానం కలిగినాడు ఏమన్నా అంటే, ఆయనకి దుఃఖం పోవాలంటే సంతోషంగా ఉన్నాడు, వస్త్రాలు తీసుకొచ్చి ఆయనకి తొడిగించి అనుకో సంతోషంగా ఉంటారు అన్నాడు. ఇప్పుడు ఈ మంత్రి ఏం చేశాయంటే దేశం వినబడి కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. సంతోషం ఉండదని కోటీశ్వరుడి దగ్గర అడిగాడు, బాబా సంతోషం ఉందా అన్నాడు. సంతోషం అండి, బ్రహ్మాండంగా సంతోషంగా ఉంది అని చెప్పి అన్నాడు. నిజంగా చెప్పు సంతోషం ఉందా అనే భయం వచ్చింది. మంత్రి కదా ఈయన, గట్టిగా అడిగాడు, నిజం చెప్పొద్దు బాగోదని. సంతోషం లేదు సార్ అన్నాడు. యారా ఇందాక సంతోషంగా ఉన్నానని చెప్పే కదా, అది పై మాటే. సరే ఇప్పుడు ఎందుకు సంతోషం లేదంటే, కోటీశ్వరుడు కదా ఎందుకు సంతోషం లేవంటే వ్యాపారాల నష్టాలు వచ్చినాయి కదా అందుకని సంతోషం లేదు అన్నాడు.
లక్షాధికారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, సంతోషం ఉందా అని. సంతోషం ఉందా అంటే సంతోషం లేదు అన్నాడు. ఎందుకని అన్నాడు. ఇదిగో ఇవాళ వ్యాపారంలో 100 రూపాయలు ఇచ్చినకో రేపు వ్యాపారం 100 రూపాయలు నష్టం వస్తుంది. ఇది అప్ అండ్ డౌన్ నడుస్తుంది కాబట్టి సంతోషం లేదు. ఎందుకు వ్యాపారంలో నష్టం వస్తుందని చెప్పానంటే, కొన్ని వాళ్ళు అనుకో కొన్ని పళ్ళు కుళ్ళిపోతాయి, తీసి పక్కన పడేలా. 4 రోజులు గడిచిందనుకో వడబడి కాబట్టి తక్కువ రేటుకి అడుగుతారు, తక్కువ రేటుకి ఇవ్వాలా. అవి తాజాగా ఉన్నప్పుడు మాత్రం మంచి రేటు వచ్చింది, అవి తాజాగా లేనప్పుడు తక్కువ రేటు వచ్చింది, కుళ్ళిపోయిన పాడేయాలా. కాబట్టి ఆ విధంగా కొన్నిసార్లు లాభం కొన్నిసార్లు నష్టాలు వస్తాయి కాబట్టి సంతోషం లేదు అన్నాడు. రైతు దగ్గరికి వెళ్ళి అడిగా, సంతోషంగా ఉన్నావా అని చెప్పనైతే రైతు అన్నాడు, ఏం సంతోషం అండి, పోయిన సంవత్సరం పంటలు బాగా పండి ఈ సంవత్సరం పంటలు బాగా పండలేదు. ఏం సంతోషం చెప్పు, పోయిన సంవత్సరం రేట్లు బాగానే ఉన్నాయి, ఈ సంవత్సరం రేట్లు లేవని. రేట్లు లేకపోయినా దుఃఖమే, పంటలు పోయినా దుఃఖమే, ఏదైనా దుఃఖమే, సంతోషం అయితే లేదు. ఆ విధంగా అందరిని పరిశీలన చేసిన తర్వాత సంతోషం ఎక్కడా లేక ఈ మంత్రి గారికి ఏం చేయాలి అర్థం కాక జుట్టు గీక్కుంటే వెళ్తా ఉంటే వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యలో పక్కన పూరి గుడిసింటే ఆ పూరి గుడిసిలో చక్కగా పాట పాడుకుంటా ఉన్నాడు ఒక ఆయన. ఏం చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు. ఏం పాట, స్తుతి గానమే పాడనా జయ గీతమే ఆ విధంగా స్తోత్రగా గీతాలు పాడుకుంటా ఉన్నాడు. పోయే మంత్రి ఏం చేశాడంటే, అరే ఆగురా బండాపురా అన్నాడు. ఇక మంత్రి దిగి మెల్లగా ఆ పూరి గుడిసెలోకి వంగి పోయాడు. పొయ్యేలాగే వాడిని చూశాడు. చూసి సంతోషంగా ఉన్నావా అన్నాడు. సంతోషం సార్, అరికాలొచ్చి నన్ను ఎత్తరికి టన్నులు ఉందన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. సంతోషానికి ఏం కొరత, అరికాల్చి నన్ను ఎత్తరికి టన్నులు ఉంది. మరి నిన్ను చూస్తేనే గోసి పెట్టుకున్నావు, నీకు సరైన సొక్కాయి లేదు, సరైన ప్యాంట్ లేదు, సంతోషంగా ఉన్నావా అన్నాడు. అవును సంతోషంగానే ఉన్నాను. ఏం తిన్నా ఈరోజు అన్నాడు. ఉపవాసం అన్నాడు. ఎందుకని అన్నా, లేదు తినటానికి అన్నాడు. తినటానికి లేదు, సంతోషంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నాను అన్నాడు. మరి నువ్వు ఎట్లా సంతోషంగా ఉన్నావు? నాకు నా హృదయంలోనికి రక్షణ వచ్చింది, ఆ రక్షణ ద్వారా సంతోషం పెళ్ళిపోతుంది. అది ఆహారం నుండి వచ్చిన సంతోషం కాదు, వస్త్రాల నుండి వచ్చిన సంతోషం కాదు, సుఖభోగాల మీద వచ్చిన సంతోషం కాదు, ధనభోగాల నుంచి వచ్చిన సంతోషం కాదు, అధికారుల నుంచి వచ్చిన సంతోషం కాదు. అది రక్షణలో నుండి నాకు వచ్చిన సంతోషం. కాబట్టి ఏమున్నా లేకపోయినా సంతోషంగా ఉండే భాగ్యం అది అన్నాడు. ఇప్పుడు ఏమో ఇడు గోసి పెట్టుకున్నాడు. మరి నీకు ఏదైనా సొక్కా ఉందంటే లేదన్నాడు, ఏదైనా ప్యాంట్ ఉందంటే లేదన్నాడు. మరి నీకేందంటే గోసి ఉంది, ఇప్పుడు నువ్వు చూస్తున్న గోసి తప్పితే ఇంకేం లేదు నా దగ్గర అన్నాడు. మరి అర్జెంటుకి ఇడికి ఒక 100 సార్లు బట్టలు కుట్టిండ్రా అన్నాడు. అర్జెంటుకి ఇడికి ఒక 100 సార్లు బట్టలు కుట్టిండి, రాజవస్త్రాలు కుట్టిండి అంటే రాజవస్త్రాలు కుట్టించారు. ఇక అర్జెంట్ ఒక బిల్డింగ్ కట్టంటారా అంటే ఒక బిల్డింగ్ కట్టాడు. ఇటు ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అంటే సిమెంట్ రోడ్డు వేశారు. అది కాదా మరి ఏది మ్యా వేసారు. వేసినాక అరే బాయ్ ఈ బట్టలు వేసుకో, ఓ 10 రోజులు వస్తా అన్నాడు. సరే సార్ అన్నాడు. పోయాడు. 10 రోజుల్లోకి వచ్చి నువ్వు వేసుకున్న బట్టలు ఒకసారి తీరా అన్నాడు. ఎందుకు సార్ అన్నాడు. ఈరా అన్నాడు. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఓకే అని వెళ్ళాడు. వెళ్ళి ఆ బట్టలు తీసుకెళ్ళి రాజుగారి మీద అయితే రాజుగారికి ధరింపజేశాడు. అవి కొత్తగా ఉన్నాయి. ఆడు ఒక్కసారి వేసుకున్నాడు కదా, శుభ్రం గుతికారు. తీసుకెళ్ళి రాజుగారికి, ఆ రాజుగారి వస్త్రాలు కదా, ఆ వేసిన మరుక్షణే ప్రశాంతంగా ఉన్నాడు రాజుగారు. దిగులు పోయింది, విచారం పోయింది, కష్టం పోయింది, బాధంతా పోయింది. కారణం ఏంటంటే వాళ్ళలో ఉంది రక్షణ. అంటే ఏంది, రక్షకుడని యేసయ్య నివసిస్తున్నాడు కనుక ఆడు వేసుకున్న వస్త్రాలు తీసుకెళ్ళి రాజుగారికి అయితే రాజుగారికి ప్రశాంతత వచ్చింది. అది నిజం. పౌలు గారు కచ్చిపోయి ఎట్లా దుడుచుకున్నాడు, చెమట దుడుచుకొని అట్లా పడేసాడు. పక్కన పడేస్తే అరే బాబు నాకు కావాలని తీసుకున్నారు. తీసుకెళ్ళి ఆ కచ్చిపు తీసుకెళ్ళి ఆ దెయ్యం బట్టినోడి మీద అట్లయితే దెయ్యాలు పోయినాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ కచ్చిపు తీసుకెళ్ళి రోగుల మీద అట్లయితే రోగాలు పోయినాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే పౌల్లో యేసయ్య ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఈ వ్యక్తి ఇదేలో యేసయ్య ఉన్నాడు కనుక ఈ వస్త్రం తీసుకెళ్ళి ఏం చేశాడు తెలిసిన, ఆ రాజుగారికి ధరింపజేసేలాగా రాజుగారు ప్రశాంతంగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. దగ్గరకు స్తోత్రం చెప్పు. 2 చేతులు స్తోత్రం చెప్పు. సంతోషం అన్నది, సమాధానం అన్నది, నెమ్మది అన్నది, ఆహ్లాదం అన్నది, ఆనందం అన్నది అది యేసయ్య ఇచ్చే రక్షణలోంచి వస్తుంది కానీ ధనభోగంలో రాదు. మనం అన్ని జాగ్రత్త చేసుకుంటాం.
ఆహారం జాగ్రత్త చేస్తున్నాం, బట్టలు జాగ్రత్త చేస్తున్నాం, డబ్బును జాగ్రత్త చేస్తుంటాము, బంగారాన్ని జాగ్రత్త చేస్తున్నాం. మనం జాగ్రత్త చేయలేదంటూ ప్రపంచం ఇంకేది లేదు. ఏదన్నా ఉందంటే అది రక్షణ. రక్షణను మాత్రం మనం జాగ్రత్త చేసుకోవాలి. ఏం చేద్దాం, గాలికి పట్టించుకోమండి. మనం నేను రక్షణ పొందానన్న ఆలోచన కూడా మనకు ఉండదు. మనం బయటికి వెళ్ళామంటే అట్లా ఉంటాం. మరి అట్లా ఉండకూడదు. నువ్వు రక్షణ పొందిన వ్యక్తి. యేసయ్య నా పాపాలు క్షమించంటే యేసయ్య క్షమించాడు, యేసయ్య నా పాపాలకు తొలగించే యేసయ్య తొలగించాడు. బాప్తీసం తీసుకున్నావు, నువ్వు రక్షణ పొందే బల్లో చేస్తున్నావు. అయితే ఆ రక్షణ పొందావన్న ఆ మంచి అవగాహనతో రక్షణ కాపాడుకుంటా ఉండు. నీ సంతోషాన్ని ఎవరు తీసేయలేరు, నీ ఆనందాన్ని ఎవరు తీసేయలేరు, నీ ఆహ్లాదకరమైన జీవితాన్ని ఎవరు తీసేయలేరు. అది నీలోంచి ఇంకొక ప్రవహించే నదిలాగా ఉంటుంది, కానీ నువ్వు మాత్రం దుఃఖపడవు. మరి మనమేమో అన్ని జాగ్రత్త తీసుకుంటాము, అదేందో రక్షణ పొందామన్న ఆలోచన కూడా లేకుండా ఏందో మరి దానికి గాలికొల్లేస్తుంటాం. ఏంటంటే కష్టం వచ్చింది, బాధ వచ్చింది, బాధపడతా ఉంటారు. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలమైన మనం దేంతో, డబ్బుతోటి, సుఖభోగాలతోటి, ఆహారంతో ఏ సంబంధం లేకుండా రక్షణలో వచ్చిన సంతోషము నీ హృదయంలో ఎప్పుడు సంతోషం ఉంచే భాగం. కాబట్టి ఆత్మీయ జీవితంలో పడకుండా చూసుకో. గట్టి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. ఆత్మీయ జీవితంలో పడకుండా చూసుకో, ప్రతిరోజు చూసుకో. నువ్వు చనిపోయేంతకాలం సంతోషంగా ఉంటావు. దావీదు పడిపోయాడు, సంతోషం లేదు. ఓ రోజున మార్టిన్ లూథర్ గారు అరికాల్చి నన్ను ఎత్తరకు మూసుకేసుకుని పడుకున్నా అంట. నిద్రపోతా ఉన్నాడు. రాత్రి పడుకున్నా, పగలంతా కూడా పడుకున్నాడు. ఉదయాన్నే వచ్చింది, సార్ బెడ్ కాఫీ వద్దు అన్నాడు. మళ్ళీ వచ్చింది, సార్ టిఫిన్ వద్దు అన్నాడు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చింది, సార్ భోజనం అంటే వద్దు అన్నాడు. సార్ నైట్కి డిన్నర్ వద్దు, అన్నీ వద్దు 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 వద్దనకి ఇంకేందో. మార్టిన్ లూథర్ గారు పాస్టర్ గారికి అర్థమైంది ఏంటంటే ఇదేదో దిగుల్లో ఉన్నాడు, బాధలో ఉన్న విషయాల్లో దుఃఖంలో ఉన్నాడని నల్లటి డ్రెస్సు బొరకా వేసుకొని వచ్చి ముఖం మీద మూసుకు అట్లా తీసింది. ముఖం మీద మూసుకు అట్లా దిగిలే కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు చూస్తే పాస్టర్ గారు నల్లటి బొరకా ధరించుకొని ఉంది. అడిగాడు, మా బంధువులు ఎవరైనా చచ్చిపోయారా అన్నాడు. ఎవరు చచ్చిపోవాలంటే ఎవరు చచ్చిపోలేదా, మీ బంధువులు ఎవరైనా చచ్చిపోయారా అన్నాడు. ఎవరు చచ్చిపోలేదంట. ఎవరు చచ్చిపోలేదు. మరి ఎవరు చచ్చిపోతే నల్లటి బొరకాయ ఎందుకు వేసుకున్నావు అన్నాడు. అంటే అప్పుడు ఆమె యేసుప్రభు చచ్చిపోయాడుగా అందుకని అంది. యేసుప్రభు చచ్చిపోయాడుగా అందుకని అని ఎప్పుడైతే అందో, యేసుప్రభు చనిపోలేదు, ఆయన చనిపోయిన మాట వాస్తవని సజీవంగా తిరిగేశాడు. సజీవంగా యేసుక్రీస్తు తిరిగేసిన దేవుడు. మరి నువ్వెందుకు సార్ పొద్దు నుంచి తిండి తిప్పలకి ఎట్ట పడుకున్నావు? నువ్వెందుకు తిండి తిప్పలకి ఎట్ట పడుకున్నాడు? దిగ్గులేసి ఆపిన పరిచర్య మళ్ళీ కొనసాగించాడు. గట్టికి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, సైతం శోధనలు వస్తాయి. నువ్వు ముందుకెళ్ళే పరిస్థితులు ఆపేసే పరిస్థితి వస్తుంది. మార్టిన్ లూథర్ గారు అంత గొప్పడిగా వచ్చింది అంటే మనలాంటి వాళ్ళకి ఈజీగా వస్తాయి. అయితే మార్టిన్ లూథర్ గారు ఒకే ఒక వార్త చేత ఆగిపోయిన పరిచర్యని కొనసాగించాడు. ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచాడన్న వార్త చేత తను ఆపేసిన దేవుని పరిచర్య ఏదైతే ఉందో దాన్ని మరలా కొనసాగించాడు. కాబట్టే నీ చేతుల్లోకి నా చేతిలోనికి ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పు. తండ్రి నీ పాదము స్తోత్రం, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నా హృదయంలోకి వచ్చి నాలో నివసించు అని అడిగిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం తెచ్చని మీ బిడ్డల హృదయాల్లో మీరు నివసిస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే భాగ్యాన్ని కలిగించి మీరే మాయం పొందమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పూలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరిపేట మండలం. సెల్ నంబర్ 7780223625.